మిగతా మిగతా వ్యవస్థలన్నీ ప్రజలందరూ ఓకే, కూడా ఒక్క నిమిషం రాము గారు. చంద్రబాబు నాయుడు గారు తన స్టైల్ మార్క్ రాజకీయం మొదలుపెట్టినట్టునే. ఎందుకంటే ప్రజావేదిక దగ్గర ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడైతే ప్రజావేదిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే కూల్చారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన సందర్శిస్తున్నారు. లేదు సార్, అయ్యో నేను అంటుంది ఏంటంటే 2014లో కూడా ఆ రోజు కూడా కాపులు చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు. ఎందుకు సార్ మేము ఎందుకు వేసాం తెలుసా? విభజన జరిగిన ఈ రాష్ట్రంలో అంటే మా సామాజిక బాధ్యత చెప్తున్నా. తమ్ముడు తనోడే ధర్మం తప్పడు. మా ఓడు కులపిచ్చులు మాకు లేవు. తమ్ముడు తనోడే ధర్మం తప్పకూడదు. అతను రాష్ట్ర విభజన జరిగిన చోట ఈ కొత్త రాష్ట్రంలో అనుభవం గల్లోడు కావాలా? ఇతని మీద కేసులు ఉన్నాయి, సిబిఐడి కేసులు, అవినీతి కేసులు ఉన్నాయి. ఇతను హైదరాబాద్ లో పెద్ద నగరంగా నిర్మాణం చేసి హైటెక్ సిటీ తీసుకొచ్చాడు. ఇట్లాంటి వ్యక్తికి అధికారం ఇస్తే మన రాష్ట్రంలో మళ్ళీ తొందరగా వ్యవస్థ సర్దుమణుకుది, డెవలప్మెంట్ పోతామనే ఓట్లు వేశారు 2014. అవును, ఆయన టైం అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాడు. ఆయన వేస్ట్ చేసుకున్నాడు. రాజధాని ఎక్కడ ఫిక్స్ చేయాలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పక్కన వేయండి సార్, అర్థం లేకుండా 2 నెలల్లో ఒక కమిటీకి అప్పచెప్తే 2 నెలల్లో సినిమాలు చేస్తారు ఎక్కడ పెట్టాలో రాజధాని. దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తినేసి చివరిలో కంగారు పడితే రాజధాని నిర్మాణం అయిపోతే నువ్వు చేసుకున్న సగం పనుల వల్ల ఈ రోజు ఏమైంది? రోడ్డు పడ్డావు అందరూ కలిసి. వీడు మొత్తం సర్వనాశనం చేసి శ్మశానం దెబ్బ చేశాడు ఆ రాజధాని ప్రాంతాన్ని. సొవ్వలన్నీ తుప్పు పట్టుకుపోయి, సామాన్లు జనాలు ఎత్తుకుపోయి, పైపులన్నీ పాడైపోయి, రోడ్లు గందరగోళపోయి, కొమ్మ చెట్లు పెరిగిపోయి అడివైపోయింది మొత్తం. ఆ రోజే మొత్తం సెక్రటరియట్ అంత పెద్ద బిల్డింగ్ ఎత్తైంది 200 కోట్లు 300 కోట్లు చిల్లరైంది హైదరాబాద్. ఆ మాత్రం బిల్డింగ్ ఇక్కడ మీరు కట్టుకోలేకపోయారా? మరి టెంపరీ సెక్రటరియట్ అయింది, టెంపరీ అసెంబ్లీ అయింది, నాకు అర్థం కాదు. కాదండి, అరకొరగా చేసుకోవద్దు, ఏం చేసే అరకొరగా చెయ్యొద్దు కాదండి. అంటే అక్కడ రాజధాని ఏర్పాటు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఎక్కడెళ్ళి కూర్చోవాలి, ఏం చేయాలి? టెంపరీ కాకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్లు అవుతాయా అంత ఫాస్ట్ గానీ? ఆ టెంపరీకి 200 కోట్లు అయింది సార్. వాడు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ 300 కోట్లు అయితే సార్. కాదండి, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు 700 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారట ఋషికొండ మీద. మీరు 200 కోట్లు మొత్తం అమరావతి గురించి చెప్తున్నారు. ఇప్పుడు వింటున్నాం సార్. అందుకనే ప్రజలు ఇంటికి పంపించారు. నేనేమంటానంటే ఇప్పటికీ ప్రజలకు నమ్మకం ఉంది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడు. పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన హామీ ఇస్తున్నాడు. నాది హామీ, ప్రభుత్వం మంచి నిజాయితీగా వ్యవస్థతో నడిచేట్టుగా మేమందరం కూడా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు గట్టిగా నిలబడి హామీ ఇస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు. నేనేమంటానంటే రాజకీయాలు పక్కన పెడదాం. రాష్ట్రం పాడైపోయింది, అన్యాయం అయిపోయింది. రాష్ట్రం పచ్చగా ఉండాల్సిన రాష్ట్రం విభజన జరిగి రోడ్డును పడ్డాం. ఒక్క ఆదాయ వనరులు ఇవ్వండి, రైస్ మిల్లులను, పత్తి మిల్లు, మాకు మిరపకాయ పంట తప్ప ఏమున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఇదేనా సార్? డిగ్రీ చదువుకుని ఉద్యోగాలు లేవండి. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి ఒక్క 10 సంవత్సరాలు అందరూ కూడా నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేసే లైన్లో పడి అది ప్రజలు ఇద్దరికి ఇచ్చిన అవకాశం. సో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి స్థాయి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా తన మార్కు చూపించే విధంగా ముందుకు సాగుతాడా? ఖచ్చితంగా వెళ్తాడు సార్, భలే ఊళ్ళే. సో ఇంక స్టాండ్ అయినట్టే కదా. ఇంత ముందులాగా అసలు అసలు ఓటు శాతం ఎంత వచ్చిందనో, ఆ పార్టీయే లేదనో, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇంత ముందు కూడా లేక కాదు, అతను చేతులు చేసుకుంటున్నాడు. ఎవరు సంబంధం లేదు. నువ్వు 2014 నుండి సహాయం అడిగిన రోజు నువ్వు 10 ఎమ్మెల్యేలు అడిగితే ఎవరా? లేదు ఎమ్మెల్సీ 2 మంత్రి పదవులు ఇవ్వమంటే ఎవరా? గెలిచిన తర్వాత ఎందుకెవరు సార్? భలే వల్లే. కేంద్రం ఆఫర్ చేస్తే మోడీ గారు రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ తీసుకోమని, పదవుల మీద రంజీ ఆరాటం లేక ఇలా జరిగింది. ఎలక్షన్ ఉపయోగం లేని ఎలక్షన్. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ చేయటం, ఎమ్మెల్యేగా నిలబడటం ఏంటండి? ఖర్చు పెట్టాలి కాదు, కనీసం బేసిక్ అవసరాలు ఉంటాయి కదా, అయ్యను చూసుకోకుండా నేను ఈ విలువలతో ఉంటాను, ఆ విలువలతో ఉంటాను, ప్రాక్టికల్ దూరం ఉంటే ఎట్లా? అందువల్ల ఇబ్బందులు పడ్డారు కానీ బలం లేక కాదు. అది ఇదే పదవులు అంతకుముందు 2014 అడిగినా వచ్చేవి. బాబు నాకు 10 ఎమ్మెల్యేలు ఇవ్వండి, నాకు కూడా నేను మీకు సహకరిస్తానని చెప్పి టీడీపీ పార్టీ తరచుగా అన్నాడా? బేషరతుగా మద్దతు ఇచ్చాడు. బీజేపీ వాళ్ళతో కలిసిందని చెప్పి. రాము గారు